ఇది నేను బయట పని కోసం పార్టీ పని మీద రావడం జరిగింది. హ్మ్. అయితే వచ్చినటువంటి కొద్ది రోజుల తర్వాతనే పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. హ్మ్. అరెస్ట్ చేసి 24వ తారీఖు నాడు ఆహ్, 'జనజీవన స్రవంతి' అనేటువంటి ప్రోగ్రాంలో బయట మీడియాకు చూయించిండ్రు. హ్మ్. ఆ రోజు కూడా మీడియా ముందు నేను స్పష్టంగానే చెప్పినా, నేను సరెండర్ కాలేదు. అది అరెస్ట్ చేసి ఇది ఈ ప్రోగ్రాంలో చూయిస్తున్నారు కాబట్టి, ఇది మా దృష్టిలో మేము సరెండర్ కావాలని రాలేదు అనేటువంటి స్పష్టంగా చెప్పడం జరిగింది. హ్మ్. అయితే బయట ఉన్న పరిస్థితులను ఇంకా కొంత లోతుగా రాష్ట్రంలో మారినటువంటి పరిస్థితులకు అనుకూలంగా కొంత అధ్యయనం చేసి రావడానికి సమయం చాలా తక్కువ సమయం దొరికింది. అయితే ఈ రేవంత్ సర్కార్ తీసుకున్నటువంటి నిర్ణయము కగారు డేట్ కూడా దగ్గర పడుతుండటంతోని లొంగిపోనటువంటి వాళ్ళ మీద దాడులు కూడా కొనసాగించేటువంటి స్థితి ఉంటది ఏమో అనేటువంటిది ఆలోచించినాము. హ్మ్. ఆలోచించి తొందరగా మనం బయటికెళ్ళిపోయి ఏదైనా షెల్టర్స్ ఏర్పాటు చేసుకొని కొరియరింగ్ సిస్టమ్ ద్వారా వాటిని లోపల గానీ, బయట గానీ అది కోఆర్డినేట్ చేసుకునే విధంగా నిర్ధారించుకొని రావడం జరిగింది. హ్మ్. అట్లా వస్తున్నటువంటి క్రమంలో వాళ్ళకు అందిన సమాచారం మేరకు నేనున్నటువంటి షెల్టర్ మీద దాడి చేసి పట్టుకున్నారు. హుహు. పట్టుకొని హైదరాబాద్‌కి తీసుకొచ్చి వారం రోజుల తర్వాత మీడియా ముందు ప్రవేశపెట్టారు. పోలీసులు ప్రవేశపెట్టిండ్రు. ఓహ్! అది మా లొంగుబాటు కాదు. ప్రభుత్వం చూయించేటువంటి జనజీవన స్రవంతి కార్యక్రమం లాగా మారింది. హ్మ్.